పల్నాడు జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడిపై రాజుపాలెం ఎస్ఐ నారాయణ జులుం ప్రదర్శించారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుడు జాన్ వలీని చితక బాదడంతో ఆయన శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెడ్డిగూడెంలో అప్పు చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం జరిగింది. వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాజుపాలెం పిఎస్కు వెళ్లాడు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జాన్ వలీపై దాడి చేశారు ఎస్ఐ. న్యాయం కోసం వెళ్తే తమపైనే దాడి చేశారని జాన్ వలీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్ఐ నారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతే రాజపాలెంకి కేసు పెడదామని పోయానండి. పోతే ఎస్ఐ గారు నాకు గదిలో తీసుకెళ్ళి కొట్టారండి. మామూలుగా కొట్టలేదని కాళ్ళతోటి కూడా తన్నాడండి. ఆ బెల్ట్ తీసుకొని బాగా కొట్టాడండి. జ్వరం అని చెప్పానండి. కాళ్ళ మీద కూడా పెట్టానండి. పడినా కూడా కొట్టాడండి బాగా. అసలు విచారణ కూడా చేయలేదండి. నాకు విచారణ చేయకుండానే కొట్టాడండి. మా అబ్బాయికి చిన్న అబ్బాయి వచ్చి అప్పుడు మా నాన్నకి తగాదా కేసు పెట్టకుండా కొట్టేది ఏందని నాకు ఇక్కడికి పిలుచుకొచ్చాడండి హాస్పిటల్కి. మా ఆయన మా బావగారు ఇంటికాడ చదువు జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నాగరాజు సార్ కాడికి రాజుపాలెం వెళ్తే వాళ్ళేమో ట్రీట్మెంట్ తీసుకోవాళ్ళు మాది ఏం తీసుకోకుండా కంప్లైంట్ కొట్టారు. మా ఆయనకి ఎస్ఐ గారు ఎట్ట పడితే ఎట్ట కొట్టారు. ఆయన బాగోక ఆసుపత్రికి తీసుకొచ్చాము. పల్నాడు జిల్లాలో పోలీసులు రెచ్చిపోయారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితుడిపై రాజుపాలెం ఎస్ఐ నారాయణ జులుం ప్రదర్శించారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుడు జాన్ వలీని చితక బాదడంతో ఆయన శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెడ్డిగూడెంలో అప్పు చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం జరిగింది. వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రాజుపాలెం పిఎస్కు వెళ్లాడు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జాన్ వలీపై దాడి చేశారు ఎస్ఐ. న్యాయం కోసం వెళ్తే తమపైనే దాడి చేశారని జాన్ వలీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్ఐ నారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, ఫిర్యాదుదారుడిని అక్కడ ఎస్ఐ నారాయణ దాడి చేసినట్టు తెలుస్తుంది, ఎందుకు? విషయాన్ని ఏదైతే చూడొచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసులు ఫ్రెండ్లీగా వ్యవహరించాలి వచ్చినటువంటి ఫిర్యాదులతో అని చెబుతున్నటువంటి మాటలకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం వాటిని పెడచెవుడును పెడుతున్నారని మనం చెప్పుకోవాలి. దానికి ఉదాహరణే ఈ రోజు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఘటన అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి వివాదంలో తమకు న్యాయం చేయండి అని చెప్పి కూడా ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే రాజుపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ నారాయణ ఒక్కసారిగా బాధితుడిపై రెచ్చిపోయి కూడా ఒక్కసారిగా అతన్ని చితక బాధైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అతనికి పూర్తి తీవ్ర గాయాలు కావడంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం బాధితుడు జాన్ వలీ చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే రెడ్డిగూడెంలో అప్పు చెల్లింపు విషయంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్నటువంటి వివాదంలో పూర్తిస్థాయి కూడా న్యాయం చేయించుకునేందుకు కూడా ఫిర్యాదు చేయడానికి రాజుపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి జాన్ వలీ కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా తమ్ముడు ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలతో ఎస్ఐకు ఫోన్ చేయించాడన్న ఉద్దేశంతోనే ఒకసారిగా ఎస్ఐ నారాయణ రెచ్చిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి రెచ్చిపోవడమే కాకుండా వెంటనే జాన్ సైదపై నువ్వు ఫిర్యాదు చేయడానికి వస్తావా అని చెప్పి కూడా అతనిపై దాడి చేసినట్టుగా కూడా ఇప్పటికే బాధితుడైతే మాత్రం వెల్లడిస్తా ఉన్నారు. మరి కేవలం రాజకీయ ఒత్తిడితోనే జాన్ వలీపై దాడి జరిగినట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అతని భార్య కూడా చెబుతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నారాయణపై తక్షణమే ఉన్నతాధికారులు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జాన్ వలీ కుటుంబ సభ్యులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి రాష్ట్రంలో ఒక పక్క వచ్చినటువంటి స్టేషన్కి వచ్చినటువంటి బాధితులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో
ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరి పోలీసులు ఎందుకు ఈ విధంగా కింది స్థాయి పోలీసులు రెచ్చిపోతున్నారనే విషయం కూడా కొంచెం అర్థం కాని పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొంది. మరి దానికి ఉదాహరణగా ఈ రోజు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ఇక రానున్న రోజుల్లో ప్రతి ఏ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక అద్భుతమైన ప్రశ్న కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే పల్నాడు జిల్లా రాజపాలెంలో ఎస్ఐ నారాయణపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే జాన్వలికి సంబంధించినటువంటి బంధువులు కూడా తెలియజేశారు. మరి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఎస్ఐ నారాయణను అక్కడే ఎందుకు ఉంచారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. మరి దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారా లేదంటే అతన్ని అక్కడే కొనసాగిస్తారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా రాజపాలెం పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అయితే ఇప్పటికే మాత్రం అతనిపై విచారణ చేస్తామని చెప్పి కూడా చెప్పినట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అంతా ఉంది.